వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. డాక్టర్ విజయభాస్కర్ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఈరోజు మనం మోస్ట్ కామన్గా ప్రతి డయాబెటిక్ పేషెంట్లు, షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్లలో ఏదో ఒక షోల్డర్ స్టిఫ్నెస్లోనే పెయిన్ రావడం మొదలెడుతుంది. ఈవెన్ వాళ్ళకు చేయి ఎత్తడానికి కూడా డిఫికల్ట్గా ఉంటుంది. షర్ట్ బటన్స్ వేసుకోవడానికి కానీ, చీర కట్టుకోవడానికి కానీ, చేయి ఆడించడానికి కానీ పూజలు చేసేటప్పుడు డిఫికల్ట్గా లోన్ అవుతుంటారు. ఇది టిపికల్గా ఫ్రోజన్ షోల్డర్ ఇన్ డయాబెటీస్గా డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. యూజువల్గా నాన్ డయాబెటిక్ అంటే షుగర్ లేని వాళ్ళల్లో ఈ షోల్డర్ అన్నది ఒక బాల్ అండ్ జాయింట్, బాల్ సాకెట్లా ఉండి దాని లోపల లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఉండి పైన క్యాప్సుల్ ఉంటుంది. సో ఇన్వేరియబ్లీ అన్కంట్రోల్ డయాబెటీస్, షుగర్ వ్యాధి కంట్రోల్ కాని వ్యక్తులలో ఎక్కడైతే ఫ్లూయిడ్ బాడీలో ఉంటుందో అక్కడ కొంత టర్బిడిటీ, అంటే ఇంజన్లో ఆయిల్ ఎలా అయితే సరిగ్గా వాడకపోతే జామ్ అయిపోతుందో అలాగే ఈ షోల్డర్ జాయింట్లో ఉండే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్, అలాగే దానిపైన ఉండే క్యాప్సుల్, అంటే ఇంజన్కి ఆయిల్ సీలు ఆయిల్ ఎలా ఉంటుందో ఈ షోల్డర్ జాయింట్ యొక్క లోపల ఆయిల్ ఉండి చుట్టూ క్యాప్సుల్ ఉంటుంది. ఈ అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లలో యూజువల్గా ఈ క్యాప్సుల్ కానీ ఈ యొక్క జాయింట్లో ఉండే ఫ్లూయిడ్ కానీ కొంత థిక్కర్గా, అంటే థిన్గా ఉండే ఫ్లూయిడ్ థిక్కర్గా మారడం, తద్వారా ఈ డయాబెటిక్ న్యూరోపతి వలన కానీ ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లలో షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు షోల్డర్లో రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ మొదలవుతాయి. ఎప్పుడైతే రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ మొదలవుతాయో అప్పుడు స్టిఫ్నెస్ అన్నది మొదలవుతుంది. ఎప్పుడైతే స్టిఫ్నెస్ ఉంటుందో అప్పుడు ప్రతి మూమెంట్లో నొప్పి రావడం మొదలెడుతుంది. దీన్నే మనం పెరిఆర్థరైటిస్ అంటాం, ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో అబ్సల్యూట్గా మనకు డయాబెటీస్ మంచి కంట్రోల్, అంటే ఫాస్టింగ్ 110 లోపల, పోస్ట్ లంచ్ 180 లోపల ఉంటే డెఫినెట్లీ మన బాడీలో ఉండే అన్ని కణాలు, అన్ని ద్రవాలు నార్మల్ స్థితిలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మితమీరిపోయి 140 ఫాస్టింగ్, 160 ఫాస్టింగ్లు, 240, 250 పోస్ట్ లంచ్లు ఉన్నప్పుడు ఈ యొక్క షోల్డర్ జాయింట్ యొక్క పొరలు కానీ లేకపోతే దానిలో ఉండే సైనోయిల్ ఫ్లూయిడ్ కానీ టర్బిడ్గా మారి, థిక్గా మారి ఆ షోల్డర్ని బ్లాక్ చేయడం, జామ్ చేయడం, తద్వారా మూమెంట్స్ లేకపోవడం, ఫ్రోజన్ షోల్డర్గా మారిపోవడం, స్టిఫ్ పెరియాథరైటిక్ షోల్డర్గా మారిపోవడం, దీన్ని మనం ఈ డయాబెటిక్ షోల్డర్ పెయిన్ అని పరిగణలోకి తీసుకోవాలి. సో ఎక్స్రేలో యూజువల్గా మనకు పెద్దగా తేడాలు కనపడవు. లిటిల్ జాయింట్ స్పేస్ రెడ్యూస్ అయినట్టుగానో లేదా సమ్టైమ్స్ జాయింట్ స్పేస్ పెరిగినట్టు కూడా ఉంటుంది. బట్ క్లినికల్గా చూస్తే చెయ్యి పైకి కదిపితే కదపలేని పరిస్థితి, ఎత్తలేని పరిస్థితి, సివియర్ పెయిన్ వస్తుంది, షర్టు వేసుకోలేని పరిస్థితి, గుండీలు పెట్టుకోలేని పరిస్థితి, చీర కట్టుకోలేని పరిస్థితి, పూజలు చేసినప్పుడు చెయ్యి అందరిని పరిస్థితి, ఇట్లాంటి లక్షణాలు మనం చూస్తుంటాం. సో ఇలాంటి వాళ్లకు మనం బేసిక్గా రక్త పరీక్షలలో షుగర్ అన్కంట్రోల్ ఉండడం, ఇన్ కేస్ ఆ జాయింట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో WBC కౌంట్ పెరగడం, ESR పెరగడం, CRP లెవెల్స్ పెరగడం, అంతకు మించి మనకు ఎవిడెన్స్లు పెద్దగా దొరకవు. MRI చేస్తే కానీ ఇంటర్నల్ అతుకులు కానీ ఇంటర్నల్గా క్యాప్సుల్ డ్యామేజ్ అయ్యేది చూస్తాం. సో ఓవరాల్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ ఆర్ పెయిన్ షోల్డర్ అన్నది క్లినికల్ డయాగ్నోసిస్ చాలా తక్కువగా డయాగ్నోస్టిక్ బై ఎనీ అదర్ టెక్నిక్ ఎక్సెప్ట్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. సో దీనికి వైద్యం అంటూ సింపుల్, ఆ వ్యక్తికి షుగర్ కంట్రోల్ అనేది అబ్సల్యూట్గా చేయాలి. రోజు కనీసం 1 hour to 2 hours ప్రొద్దున సాయంత్రం ప్రాపర్ పద్ధతిలో ఫిజియోథెరపీ చేయాలి.
దట్ ఈస్ ద ఓన్లీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ప్రాపర్గా ఫిజియోథెరపీ అంటే ఆల్ రేంజెస్ ఆఫ్ షోల్డర్ మూమెంట్స్, అబ్డక్షన్, అడక్షన్, రొటేషన్, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అనే డిఫరెంట్ రేంజ్ ఆఫ్ మోషన్స్ ఏవైతే షోల్డర్కి ఉంటుందో ఆ మోషన్స్లో రోజు కనీసం 5 నుంచి 10 డిగ్రీలు పెరిగే విధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ తీసుకొని పెయిన్ తగ్గించుకున్న తర్వాత ఫిజియోథెరపీ చేయించడం అనేది బాధ్యత. యూజువల్గా వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, కంగారు పడతారు, కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సిన కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రోజు ఇంట్లో కూడా గోడ మీద చేతులు పెట్టి ఇలా 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 అని పైకి అనిపించడం, ఇలా ఇలా అలా అని పైకి అనిపించడం, అదే గోడకు ఒక వీల్ లాంటి స్ట్రక్చర్ పెట్టి ఇలా తిప్పడం, ఈ 2 ఎక్సర్సైజెస్ యూజువల్గా సరిపోతాయి. కానీ కొంతమందిలో క్రోనిక్ డిజీజ్ ఉండటం వలన వాళ్ళు సరిగ్గా చేయలేరు, కాబట్టి వాళ్ళని ఫిజియోథెరపీ సెంటర్లో ప్రాపర్గా ఎర్లీగా పెయిన్ కిల్లర్ ఇచ్చి ఒక 15 నిమిషాల తర్వాత పెయిన్ తగ్గిన తర్వాత విగ్గరస్గా ఒక అసిస్టెడ్ ఫిజియోథెరపీ అండ్ అసిస్టెడ్ ఎక్విప్మెంట్ ద్వారా వారికి అక్కడ కొంత ఆయింట్మెంట్ షోల్డర్కి రాసి షార్ట్ వేవ్ డయాథెరపీ కానీ లేకపోతే ఐఎఫ్టీ కానీ పెట్టి ఆ తర్వాత ఈ యాక్టివ్ మూమెంట్స్ డైలీ ఒక 10 డిగ్రీల వరకు పెరిగే విధంగా ప్యాసివ్ అండ్ యాక్టివ్ మూమెంట్స్ చేయించితే డెఫినెట్లీ వాళ్ళకు 2-3 నెలల్లో కంప్లీట్లీ రికవరీ అయ్యే ఆస్కారం ఉంటుంది. కొంతమంది నొప్పి ఓర్చుకోలేరు, కొంతమందికి బోన్స్ బాగా సెన్సిటివ్ ఉంటాయి, ఆస్టోపోరోసిస్ ఉంటుంది, కొంతమంది చేయలేని పరిస్థితిలో ఉంటారు, కొంతమంది నొప్పి ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంటే మేము ఆ షోల్డర్ జాయింట్ మ్యానిపులేటివ్ థెరపీ అంటే వారికి కొంత మత్తు ఇంజెక్షన్ ఇచ్చి షోల్డర్ మూమెంట్స్ యొక్క అతుకుల లోపల ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసే టెక్నిక్ ద్వారా మాన్యువర్ అండ్ మ్యానిపులేషన్ ద్వారా షోల్డర్ యొక్క లోపలి అతుకుల్ని మత్తులో ఉన్నప్పుడు రిలీజ్ చేస్తాం. అంటే బై టెక్నిక్ ఆఫ్ ఆపరేషన్ లేకుండా పైనుంచి మేము టెక్నికల్గా మాన్యువర్ చేసి ఆ చేతి లోపల అతుకులు బ్రేక్ చేసి ఫుల్ మూమెంట్ వచ్చే వరకు ప్రయత్నం చేసి ఆ మత్తులోనే ఆ తర్వాత వారిని రెగ్యులర్గా ఫిజియోథెరపీ కానీ సెల్ఫ్ థెరపీ కానీ చేసుకోమని అడ్వైజ్ చేస్తాం. ఇలా ఈ ఫ్రోజన్ షోల్డర్ ఇన్ డయాబెటిక్, షోల్డర్ పెయిన్ ఇన్ డయాబెటిక్స్ని మేనేజ్ చేయగలిగితే మనం డెఫినెట్లీ ట్రీట్ చేయొచ్చు. ఇది కంగారు పడే డిజీజ్ కాదు, ఇది సింపుల్ అవగాహన రాహిత్యం వలన జరిగే సమస్య కాబట్టి అవగాహన పెంచుకొని సరైన పద్ధతిలో ఫిజియోథెరపీ, షుగర్ కంట్రోల్, అవసరం ఉంటే ఆర్థోపెడిక్ సర్జన్స్తో మాన్యువర్ థెరపీ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.